హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీకొక చిన్న మాట చెప్తానిప్పుడు. మామూలుగా చాలా వరకి మనం ఎవరికైనా చెడు దారిలో వెళ్తున్న వాళ్ళకైనా, వాళ్ళ బుద్ధి లేని వాళ్ళకి ఇలా చేస్తున్నావు నువ్వు తప్పు అని చెప్పడానికి వెళ్ళామనుకోండి, వాడు మనల్ని చాలా కోపం పడతాడు మన మీద. అసలు నువ్వెవరు చెప్పడానికి? నీకేం సంబంధం అంటారు. కానీ మరి అదే మనం ఫ్రెండ్లీగా ఉండి వానికి అన్నీ చేస్తున్నప్పుడు నువ్వెవరు అన్న మాట అప్పుడు అడగడు. ఇప్పుడెందుకు అడుగుతున్నాడంటే వాడు మారాడు అని కాదు, వాడిని మార్చారు అని. చెడు అలవాట్లకు దగ్గరవుతున్న వాడు తేనె పూసిన కత్తులు వాళ్ళు అని తెలుసుకోలేక భార్యని మోసం చేసి నాలాంటి ఫ్రెండ్‌ని అవాయిడ్ చేస్తున్నావు కదా! నీకొకటి తెలుసా? నేను మాట్లాడే మాటలు నీకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు, పెయిన్ కలిగిస్తుండొచ్చు కానీ ఆహ్, నీకు అర్థమవుతుందా? పెయిన్ వస్తుందని ఇప్పుడు నువ్వు నన్ను, నా మాటలని అవాయిడ్ చేస్తున్నావు కదా! ఖచ్చితంగా నువ్వు ఏ తేనె పూసిన కత్తులనైతే పట్టుకుంటున్నావో, ఆ కత్తి నీకు గాయం చేసిన రోజు ఖచ్చితంగా తిరిగొస్తావు నువ్వు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే నిన్ను ఆకర్షించి నీ భార్యకు దూరం చేసిన వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాడి భార్యను దూరం చేసి అలా అలా వాళ్ళు వెళ్తూనే ఉంటారు. నీ దగ్గరేం ఆగరు. నువ్వేం మన్మధుడివని కాదు. వాళ్ళ డబ్బు కోసమో, ఆడవాళ్ళ దేనికోసమో నేను మాట్లాడను. అట్లా పరుగులు పెడుతూ ఉన్నావు కదా! నీ క్యారెక్టర్‌ని చంపుకొని. క్యారెక్టరే లేని ఎదవలా తయారయ్యావు కదా! కానీ నీకొకటి అర్థమవుతుందా? నాలాంటి నీ మంచి, నీ ఫ్యామిలీ, నువ్వు నీ భార్య కలిసి ఉండాలని మంచి కోరుకునే నన్ను అవాయిడ్ చేసావు కదా! నీకు అర్థమవుతుందా? మొత్తం చిరిగిన గుడ్డని కలపాలని సూది చూస్తుంది, దారం చూస్తుంది. ఆ రెండిటిని కలిపే క్రమంలో నొప్పి కలగొచ్చు ఆ గుడ్డకి. ఆహ్, కానీ ఆ నొప్పిని భరించాలి. అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా ఆ బంధం దూరంగా చెరిగిపోతుందో, చిరిగిపోతుందో ఇంకా నేను చెప్పలేను. సామెతలు అనవసరం నీకు. మూర్ఖుడికి సామెతలు కూడా అర్థం కాదు. కానీ ఇప్పుడు ఆవేశంలో ఉన్న నీకు, ఇంకెవరో మైకంలో ఉన్న నీకు, నాలాంటి దాని మాటలు నన్ను అవాయిడ్ చేస్తున్నావు బాధ కలుగుతుందని. కానీ ఈ బాధే నిజం, ఈ ఫ్రెండే నిజం. నువ్వు వెళ్తున్న ఆ తేనె పూసిన కత్తిని నీ గొంతు కోయకుండా చూసుకో. గొంతు కోసే వాళ్ళని, 2 ముక్కలుగా కలిపే వాళ్ళని ఒకేలా అనుకోకు. ఖచ్చితంగా కొన్ని రోజులకు మోసపోవడము, బాధపడడము, డబ్బే ముఖ్యం కాదు, బంధం ముఖ్యం అనుకోవడం నీకు తెలుస్తుంది. నువ్వు తిరిగి వెనక్కొస్తావు. ఎప్పుడు తిరిగొచ్చినా నిన్ను ఆదరించే వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకో.